మనం డైలీ న్యూస్ పేపర్లలో చూస్తూ ఉన్నా లేదా సోషల్ మీడియాలో ఎక్కడ బ్రౌజింగ్ చేస్తూ ఉన్నా కూడా కొత్త రకంగా ఏదో ఒక స్కామ్ బయటికి వెలుగులోకి వస్తానే ఉన్నది. రోజుకు ఎవరో ఒకరు సైబర్ క్రైమ్కి కానివ్వండి, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్గా కూడా ఏమైనా లింక్స్ క్లిక్ చేసినా ఏదో ఒక రకంగా వాళ్ళు మోసపోతానే ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కూడా మళ్ళీ కొత్తగా వచ్చింది. దాంట్లో ఎవరు చాలా మంది బాధితులు ఉన్నారు అంటే సీనియర్ సిటిజన్స్ 60 to 80 years మధ్యలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని బారిన పడుతున్నారు. ఎందుకు అంటే భయం. ఎవరో ఫోన్ చేసి మీ పిల్లలకు ఇలా ఉంది అనేసరికి ఒక రకమైన భయం. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళతోని క్లారిటీగా తీసుకోలేరు కాబట్టి వీళ్ళందరికీ ఏమవుతుందంటే వీళ్ళ ఆగడాలు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయినాయి. సైబర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళను వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకోండి. డేటా అనేది మీరు ఇష్టం ఉన్నట్టుగా దేంట్లో పడుతుంది అంటే మీరు డేటా పెట్టేసుకుంటారు కదా, అట్లా ఈజీగా అందరికీ దొరికిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన డేటా కూడా కొంతమంది ఏం చేస్తారు, అమ్మేస్తారు. సో దానివల్ల డేటా అనేది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతులకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆలోచించుకునేంత టైం కానివ్వండి, దాన్ని సెటిల్ చేసుకునేంత టైం ఉండదు. అదే ఇప్పుడు యంగ్స్టర్స్ను లేదా కొంచెం 30 to 40 ఏజ్లో వాళ్ళతో చేస్తే దొరికే ఛాన్స్లు ఈజీగా ఉంటాయి కాబట్టి వీళ్ళు సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసినారు. ఏం చేస్తారు మరి దీంట్లో, వీళ్ళకు ఫోన్లు చేసి ఎవరైతే మళ్ళీ దీంట్లో కూడా అబ్రాడ్లో లేదా వీళ్ళకు సంబంధించకుండా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళ పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. చేసి మీ పిల్లలు ఇక్కడ సో అండ్ సో ఇష్యూలో ఇట్లా అరెస్ట్ చేయబడినరు, మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కాల్ చేసినామని చెప్పి ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాల్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక మొత్తం ఇక భయపడి ఏదో అయిపోతుంది అనుకొని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు నమ్ముతారు. నమ్మి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీరు సరే మీ పిల్లలు సేఫ్గా ఉండాలి, లేదు వాళ్ళ పైన మేము ఏం కేసు పెట్టాము, వాళ్ళు A2 A3 ఏదో చెప్పేసి వాళ్ళను ఇళ్ళకెళ్ళి బయటికి రానియాలంటే సో అండ్ సో అమౌంట్ మా అకౌంట్ నెంబర్ పంపించేసేయండి, మేము వాళ్ళని వదిలేస్తామని చెప్పి అనగానే ఇక వెంటనే వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి నిజంగా వాళ్ళ పిల్లలైనా ఏందని వాళ్ళ కాల్ చేసుకొని కూడా అంత టైం తీసుకోరు, వీళ్ళు భయంలో అట్లా అయిపోతున్నాయి. ఇట్లా మనం మొత్తం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో 34 డిజిటల్ అరెస్ట్ కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్పి, అది కూడా ఎప్పుడు ఫస్ట్ హాఫ్ జూన్ వరకు 34 డిజిటల్ అరెస్ట్ కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్గా. మరి అన్అఫీషియల్గా ఎన్ని జరిగి ఉండాలి, కొంతమంది ఏంటంటే వచ్చి కేసు పెట్టడం జరుగుతుంది, రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా 34 మంది వచ్చినారు. మరి అట్లా కాకుండా చాలా మంది కూడా కొంతమంది ఏంటంటే బయటికి రానియకుండా వాళ్ళకి ఎక్కడ వాళ్ళ పేరు పోతుందో ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏందో అని చెప్పి అట్లా రాకుండా కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటి కేసులే ఎక్కువ ఉంటాయి వీటికన్నా. అదే అంట దాంట్లో ఏంటంటే సీనియర్ సిటిజన్సే చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, జర కొంచెం టైం తీసుకోండి, దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. లేదు మీ దగ్గర పైసలు బాగా ఉన్నాయి కదా, ఏం కాదు నేను సెటిల్మెంట్ చేసుకుంటా అంటే మీకు ఇట్లాంటి వాళ్ళు ఆగడాలు ఇంకెక్కువైపోతాయి. అందుకే జర మీరు కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడకండి. సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడ చూసుకున్నా కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కొంచెం అవగాహన తెచ్చుకోండి. మీ పేరెంట్స్కి వీళ్ళందరికీ కూడా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నోన్ ఫోటో ఇమేజ్ తోని కూడా ఫోన్ని హ్యాక్ చేసేది వస్తుందంట కొత్తగా. అదేంటంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఏమైనా ఫొటోస్ వచ్చినప్పుడు ఆ ఫోటో మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినా కూడా మీ ఫోన్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుందట. సో ఇట్లా డైలీ ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలా బాధపడాలా కూడా అర్థమవుతుంది. ఇట్లా ఏదో ఒక కొత్తగా ఈ స్కామ్లు చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా వాళ్ళ పైసలు ఓడగొట్టుకోవడం, వాళ్ళ లైఫ్స్ ఓడగొట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకే జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడకుండా జర జాగ్రత్తలు తీసుకోండి.